ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రత్యక్షతలో మరో దినం. డబ్బు, విజయాలు, ఆరోగ్యం కోసం పరిగెత్తుతున్నారు. కానీ మనస్సులో ప్రశాంతత లేదు కదా. మన జీవితం అంతా కూడా ఏదో ఒకటి వెతుకుతూ గడిపేస్తాం. డబ్బు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా మనస్సు ఎంతో వెలితిగా అనిపిస్తుంది. చూడండి, అప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మనము ఆశీర్వాదాల కోసం పరుగుతున్నామే తప్ప ఆశీర్వదించే దేవుణ్ణి మాత్రం వెతకట్లేదు కదా అని. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవాతి దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి మొదట, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. ప్రభు చెప్తున్న విధంగానే దేవుని రాజ్యం అంటే దేవుడు మన హృదయాన్ని పరిపాలించుట, ఆయన నీతి అంటే దేవునికి నచ్చే జీవితాన్ని మనం నివసించుట. అయితే దేవుడు చెబుతున్నాడు, నాకు మొదట స్థానం ఇవ్వండి, మీ అవసరాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని. ఒక రాత్రి దేవుడు సొలొమోనుతో స్వప్నమునందు మాట్లాడుతున్నాడు. ఎందుకండి, మరి గిబ్యానులో అక్కడున్న పర్వతం మీదకి సొలొమోను వెళ్ళి 1000 దహన బలులు యెహోవా పక్షాన అర్పిస్తాడు. నీవు కోరినదేదైనను నీవు కోరుము, నేను నీకు ఇస్తాను అంటాడు. సొలొమోను ఏమి అడిగాడు? వైభవం, శత్రువులపై విజయము, దీర్ఘాయువు అడగలేదు. అతడు అడిగింది, నీ ప్రజలను న్యాయంగా నడిపించడానికి జ్ఞానమునివ్వు. అతడు దేవుని రాజ్యాన్ని ముందుగా వెతికాడు. దేవుడు ఏమన్నాడు? అయితే నీవు నీకోసం ధనము, ప్రాణము, దీర్ఘ ఆయుష్ని అడగలేదు కనుక నేను నీకు జ్ఞానమును ఇస్తున్నాను. నీవు అడగని ధనమును, గౌరవమును కూడా నీకు ఇస్తానని రాజులకు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి 13వ వచనములు తెలియజేస్తున్నాయి. సొలొమోను దేవుని కార్యాన్ని ముందుగా వెతికినందున దేవుడు అతడిని మిగతా వాటన్నిటితో కూడా అనుగ్రహించాడు. వ్యక్తిగత ఆహ్వానంగా మనం తీసుకున్నట్టయితే, మీరు జీవితం మొత్తం ఆశీర్వాదాల కోసం పరిగెత్తకండి, దేవుణ్ణి వెతకండి. ఆయనే ఆశీర్వాదాలకు మూలం అని తెలుసుకోండి. ప్రతిదినం ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆయనకు నచ్చే జీవితం గడపడానికి ప్రయత్నించండి. తను మీ అవసరాలన్నిటినీ కూడా చూసుకుంటాడు. ప్రభు, నీ రాజ్యమును, నీ నీతిని వెతికే హృదయాన్ని మాకు ఇవ్వమని ప్రార్థన చేసుకోండి. మేము ఈ లోక విషయాల కోసం కాదు కానీ నీ కోసం జీవించే వారమగునట్లు మమ్మల్ని మార్చు తండ్రి అని ఆయన సన్నిధిలో ప్రార్థించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను అనే ముందు